Hi friends, welcome back to our channel OG World. This is Ganesh. ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు క్షీరసాగర మదనం గురించి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాం. సో మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చిలకడానికి కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకుందాం. అలాగే దేవతలు క్షీరసాగర మదనం చిలకడానికి రాక్షసుల సహాయం ఎందుకు అడిగారో తెలుసుకుందాం. ఆ తర్వాత మదనంలోంచి ఏమేమి బయటికి వచ్చాయో కూడా తెలుసుకుందాం. సో వీడియో లెంత్ అవ్వచ్చు, అయినా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఆడియో బుక్స్ వింటూ పనిచేయడం అలవాటు ఉంటే కింద కుక్కు ఎఫ్ఎం లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న మన కూపన్తో సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 50% ఆఫ్కే వస్తుంది. సో ఇంకెందుకు లేటు, మీ మనసుకు నచ్చింది వినండి. క్షీరసాగర మదనం చిలకడానికి కారణాలు: అది అమరత్వం ఉంటుందని తెలియని రోజులు. స్వర్గం కోసం జరిగే యుద్ధంలో దేవతలు రాక్షసులు మరణిస్తూ ఉండేవాళ్ళు. ఈ దేవతలు రాక్షసులు కశ్యప ప్రజాపతి యొక్క కుమారులు. కశ్యపునికి 32 మంది భార్యలలో అతిథి దితి కుమారులు. అతిథి కుమారులు దేవతలైతే దితి కుమారులు రాక్షసులు. ఒకరోజు స్వర్గం ఆధిపత్యం కోసం జరిగే యుద్ధం హోరాహోరీగా జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసులు ఎంతోమంది చనిపోతున్నారు. అమృతం అనేది ఉంటుందని వాళ్ళకు తెలియదు. అంత కష్టమైన సమయంలో కూడా ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఎంతోమంది రాక్షసులను సంహరిస్తున్నాడు. కానీ యుద్ధం వందల సంవత్సరాలు జరుగుతూనే ఉంది. రాక్షసులు వస్తూనే ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు మరణం అనేది లేకుండా ఏదైనా వరం ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. అయినా కింది భూలోకం నుంచి ఎందరో ఋషులు మహామునులు యజ్ఞం చేస్తూ దేవతలకు శక్తిని పంపుతున్నారు. బృహస్పతి చెప్పింది వింటూ ఇంద్రుడు రాక్షసులను సంహరిస్తున్నాడు. కానీ రాక్షసుల రాజైన బలి కూడా శక్తి కోల్పోయిన రాక్షసులకు శక్తిని తోడ్పరిచి మళ్ళా తిరిగి యుద్ధానికి పంపుతున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు దుర్వాస మహాముని అతని శిష్యులు నైనసారణ్యంలో విష్ణు పరమాత్ముని దర్శనం చేసుకుని వస్తుంటే విష్ణువు తన చేతిలో ఉన్న పారిజాత పుష్పాన్ని దుర్వాసునికి ఇస్తాడు. ఆ పుష్పం తీసుకుని బయలుదేరిన దుర్వాసునికి రాక్షసులను ఓడించిన గర్వంతో సురాపానం చేసిన ఇంద్రుడు, రంభ, ఐరావతం కనిపిస్తాయి. దుర్వాసుని శిశువులు ఇంద్రుడిని ఆశీర్వదిస్తారు. దుర్వాసుడు పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. సురాపానం చేసిన ఇంద్రుడు దుర్వాస మహాముని ఇచ్చిన పారిజాత పుష్పాన్ని ఏమాత్రము లెక్క చేయక ఐరావతంపై విసిరేస్తాడు. ఐరావతంపై పడ్డ పారిజాత పుష్పం మెరుస్తూ అడవులలోకి వెళ్ళిపోతుంది. ఇంద్రుడి గర్వాన్ని చూసిన దుర్వాస మహాముని కోపంతో, ఏ ఐశ్వర్యాన్ని అయితే చూసుకుని గర్వపడుతున్నావో ఆ స్వర్గలక్ష్మి వైకుంఠంలో ఉన్న లక్ష్మిలో ఐక్యమైపోతుంది అని దుర్వాస మహాముని శాపం పెట్టగానే రాక్షసులు వచ్చి స్వర్గాన్ని ఆక్రమించేస్తారు. అది చూసిన ఇంద్రుడి గర్వం తగ్గి దుర్వాసుని దగ్గరకు వెళ్ళి శాపం వెనక్కి తీసుకోండి మునివర్య అని అడుగుతాడు. దానికి దుర్వాస మహాముని, నేను గౌతముడిలాగా ఇతర మునులలాగా శాపం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటే నీకు అదే గర్వం తలకెక్కుతుంది. నేను శాపం వెనక్కి తీసుకోవడం జరగదు, నీకు తగిన శాస్తి జరగాల్సిందే అని అంటాడు. దుర్వాస మహాముని శపించినట్టే ఇంద్రుడి యొక్క ఐరావతము, గుర్రము, కామధేను, స్వర్గలక్ష్మి అంతా పాల సముద్రంలో కలిసిపోతాయి. ఇక అన్ని లోకాలు లక్ష్మి క్షీణించిపోతుంది. దేవతల కొరకై యాగాలు చేయడానికి, హోమాలు చేయడానికి మునులు లేక, దానికి సరిపడంత లక్ష్మి లేక దేవతల శక్తి క్షీణించడం మొదలైంది. బలి చక్రవర్తితో పాటు రాక్షసులంతా స్వర్గంపై దండెత్తి దేవతలను తరిమి కొడతాడు. అప్పుడు బలి ముల్లోకాలను పాలించే రాజయ్యాడు. ఇంద్రుడితో పాటు ఇతర దేవతలు కూడా శక్తి క్షీణించడం వల్ల రాక్షసులను ఎదుర్కోలేకపోయారు. ఇంద్రుడితో పాటు దేవతలందరూ దాక్కోవాల్సి వచ్చింది. ఇక రాక్షసుల గర్వం తలకెక్కింది. వాళ్ళు చేసే పనులకు అడ్డు అదుపు లేక భూదేవి పాపభారం పెరిగిపోయింది అని బాధపడింది. ఎన్ని రోజులు అని ఇలా చాటుగా దాక్కుని ఉంటాం? నేను చేసిన ఒక్క పని వల్ల ముల్లోకాలు ఇబ్బంది పడుతున్నాయి. దీనికి ఏదైనా సలహా ఇవ్వండి గురువర్య అని అడుగుతాడు. దానికి దేవతల గురువైన బృహస్పతి విష్ణువుని ప్రార్థించుదాం. ఈ సమయంలో ఆయనే సరైన మార్గాన్ని నిర్దేశిస్తాడు
అని చెప్తాడు. రాక్షసులను దాటుకుని ఈ దేవతలంతా విష్ణుని కలవగలరా? పాల సముద్రాన్ని చిలికారా? అందులో అమృతం బయటికి వచ్చిందా అనే విషయాల్ని నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియో రెస్పాన్స్ని బట్టి ఆ వీడియో వస్తుందన్నమాట. సో మీరు వీడియోకి లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఎన్ని ఎక్కువ లైక్స్ కామెంట్స్ వస్తాయో అంత తొందరగా వీడియో వస్తుంది. వీడియో రావడంలో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.